హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనేనండి. ఎందుకని జగన్ గారు అనుకుంటున్నారు? జగన్ గారు చాలా చేస్తున్నారు కదండి, అందుకే జగన్ గారు కావాలని. మా బాబుకి తలసీమ పేషెంట్, తనకి కూడా ఇంకా శాంక్షన్ అవ్వాలా. మేము తెలంగాణ కాబట్టి. ఆంధ్ర వాళ్ళైతే ఆంధ్రాలో ప్రతి ఒక్క తలసీమియా పేషెంట్స్కి 10,000 ఇస్తున్నారు, ఇంకా ఛార్జెస్ కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా హెల్ప్ అవుతుందండి. మళ్ళీ జగనే వస్తాడని ఇప్పుడు సంక్రాంతికి ఆంధ్ర వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేస్తే మేము జగనే వస్తాడని తెలిసింది. మీకేం నచ్చింది బాగా ఈ 5 years? ఈ 5 yearsలో అయితే చాలామందికి పెద్ద వయసు వాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు కూడా ప్రతి ఒక్క ఆటో వాళ్ళకి మళ్ళీ చాలా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అంతే. సో నవరత్నాలు ఉన్నాయి కదా, అవి ఎలా ఉన్నాయంటే? పర్వాలేదండి, అన్నిటికీ అన్నీ చేస్తున్నారు ఆయన, అన్నిటికీ అన్నీ చేస్తున్నారు. సో అంటే జగన్ గారు వచ్చాక స్కూల్స్ కానీ వైద్య రంగం కానీ బాగా డెవలప్ చేస్తారనేసి అంటున్నారు కదా, నిజమేనా? అది నిజమేనండి. మరి అన్నిటికీ మరి ఈ రోజుల్లో మరి ఇప్పుడు మామూలుగా ఇదివరకు ప్రైవేట్ స్కూల్లో ఎలా చాలా గౌరవంగా వెళ్ళారు, ఇప్పుడు అదే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారండి పిల్లలు. చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మా అత్తయ్య గారు వాళ్ళ పిల్లలు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అక్కడ. అదే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ లాగే అక్కడ ఆంధ్రాలో స్కూల్స్ మొత్తం డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది లోపల? చాలా బాగుందండి. చాలా ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే డ్రెస్సెస్ దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే బుక్స్ దగ్గర నుంచి జగన్ గారు బాగా చేస్తున్నారు. వైద్య రంగం ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. ఆయన అంటే మేము అక్కడ లేకపోయినా సరే మా వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము ప్రతి ఒక్కరిని అడిగింది ఏంటంటే మళ్ళీ జగన్ వస్తారు, కంపల్సరీగా వస్తారు. 25 లక్షల ఆరోగ్యశ్రీపై చేశారు కదా, అదెలా ఉంది? అది ఓకేనండి. ఇప్పుడు మరి తెలీదు, మరి అది ఇంకా ఎలా వస్తుంది ఏంటనేది, కాకపోతే చేస్తారనే హోప్స్ అయితే ఉన్నాయి. సో సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సర్వీస్ ఎలా ఉందంట? వాలంటరీ వాళ్ళకి వాళ్ళ జాబ్ అయితే ఇంకా బాగుంది కదండి. మరి ప్రతి ఒక్కరికి చదువుకునే పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ లాగా ఇచ్చి వాళ్ళకి ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి సాయం చేసేలాగా పెట్టారు. ఆయన వస్తారండి, కంపల్సరీగా వస్తారు. అంతే. అంటే ఇంటి వద్దకే సర్వీస్ ఎలా అనిపిస్తుంది? ఇంటి వద్దకు రావడమే కదండి. పెద్దవాళ్ళ నడవలేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్స్కి అందరికీ బాగుంది కదండి. ఆ సర్వీస్ ఇంకా బాగుంది కదా. జగన్ సింగిల్గా వస్తున్నాడు, మిగతా పార్టీలు అన్నీ కలిసి వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? సింగిల్గానే వస్తే కదండి సింహంలా వస్తాడు, అంతేనా? ఓకేనండి, థ్యాంక్ యూ.